Hi friends, welcome back to our channel @all-in-one-dolly. Please like, share and subscribe our channel. ఈ రోజు మనం ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంతమందికి చాలా ఇష్టం కదా ఇది మనం ఇప్పుడు డీటెయిల్గా ఎలా చేయాలో చూద్దాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి షేర్ చేసుకున్న వాళ్ళందరికీ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ముందుగా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసుకుందాము ఫ్రెండ్స్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, కుకింగ్ వీడియోస్, మంచి వీడియోస్ ఉన్నాయి, షాపింగ్వి ఉన్నాయి, కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. పోలిపాడ్యం గురించి కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ వంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. బాదం పాలు, పానీపూరి, ఇంక ఇలాంటివన్నీ బయట దొరికేవన్నీ మనం ఇంట్లోనే ఎలా హైజీన్గా ఎలా చేసుకోవాలో చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎండు చేపలు చాలా మంచిదండి, కాల్షియం ఉంటుంది అందులో. ఈ విధంగా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అంతే. ఇందులో మనం కావాలంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం వేసామంటే ఇప్పటి వరకు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగాము. తర్వాత వచ్చేసి టొమాటోస్ని కూడా నీట్గా వాష్ చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. తర్వాత వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. తర్వాత మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మీ సపోర్ట్ బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత బెండకాయలు కూడా కట్ చేసుకోవాలి. మనం ఇందులోనే వంకాయలు కూడా వేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు. ఇవాళ నేను బెండకాయలు, టొమాటోస్ మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలంటే అవి ఆ ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎండు చేపలు అనేవి చాలామందికి ఇష్టం, అసలు ఆ టేస్ట్ చాలామందికి ఇష్టపడతారు. ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చి తీరుతుంది. తర్వాత వచ్చేసి మనం ఎండు చేపలు నీట్గా కట్ చేసుకున్నామండి. కట్ చేసుకుని దానిపైన ఉన్న చర్మాన్ని నీట్గా తీసేసాము. బాగా వాష్ చేసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ముక్కలు, ఎండు చేప ముక్కలు అన్నీ ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూపించాను కదండి ఇందాక. టమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, ఉల్లిపాయలు, బెండకాయలు, ఇప్పుడు ఎండు చేపలు ఇవన్నీ వేసి అందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసుకుంటే మంచిది కదండి, యాంటీబయాటిక్ కదా. ఇలాంటివి ఐటమ్స్లో ఖచ్చితంగా పసుపు వేస్తే మంచిది. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలండి. ఇంకా మనం ఆయిల్ వేయలేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి, అది ఇంట్లో చేసిన ధనియాల పొడి. ఈ విధంగా అన్నీ ఒకే దాంట్లో వేసేసుకోవాలి, ఫ్రై చేసుకోకుండా ముందుకు ఇట్లా అన్నీ తోడు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాము. కారం కూడా ఇది ఇంట్లో పట్టించింది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసిన తర్వాత అలా పైకి ఒకసారి టాస్ చేయాలండి, బాగా ఎగరేయాలి. అప్పుడు దానికి అన్నీ కలుస్తాయి కదా. ఇంకా మీ దగ్గర వంకాయలు ఉంటే వేసుకోండి, మునక్కాయలు ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్గా. తర్వాత చూపించిన విధంగా టాస్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనము ఈ మొత్తాన్ని, ఈ గిన్నెలో వేసుకున్న మొత్తం ఐటమ్స్ అన్నిటిని, ఇంగ్రీడియంట్స్ని స్టవ్ వెలిగించేసుకుని సిమ్ నుంచి మీడియంలో పెట్టేసుకుని ఉడికించుకోవాలండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, దీనిలో మనం పులుసు కదా, చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. చూపించిన విధంగా అంత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టుకుని అది ఉడికించుకుంటూ ఉన్నాం కదా. ఈ అంతలోకి ఈ చింతపండుని మనం బాగా రసం తీసేద్దాము. బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రెసిపీ ఇది. ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి అందులో మంచిది హెల్త్కి కూడా. ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకా కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. అది సగం ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు కూడా అందులో మనం పోసేసుకోవాలి. చూపించిన విధంగా చింతపండు పులుసును కూడా అందులో వేసేసుకుని కాసేపు ఉడికిచ్చేసుకోవాలి. అలాగా తర్వాత మూత పెట్టేసుకుని ఉడికించుకున్న తర్వాత అలా తెరులుతూ ఉంటుందండి.
బాగుంటుంది. ఇంకా బాగా పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎండు చేపల పులుసు రెడీ అయినట్టే. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. @AllInOneDolly. బాయ్ ఫ్రెండ్స్.